రైట్ ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగిసింది. తుది విడత ఫలితాలపై క్యూరియాసిటీ నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సమయం ముగిసేసరికి 80% పైగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. కరీంనగర్ వ్యాప్తంగా 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80% పైగా ఓటింగ్ అనేది నమోదైందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఓటింగ్ అంతా పూర్తయింది అనుకోవచ్చా? ఇంకా ఎవరైనా క్యూ లైన్ లో ఉన్నారా? కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటి? మూడవ విడత పోలింగ్ సంబంధించి గ్రామ పంచాయతీల ఎన్నికల జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కొద్దిసేపటి క్రితమే ఇటు దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటి వరకు కూడా మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1 గంట వరకు అంత ప్రశాంతంగా కొనసాగినటువంటి పరిస్థితి. మొత్తం గత నెల 27న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యం లోపల మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1226 గ్రామ పంచాయతీలు ఉండగా 2 గ్రామ పంచాయతీలు కోర్టు ఇటు కేసులు ఉన్నటువంటి కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా 1224 గ్రామ పంచాయతీలకు 3 విడతల లోపల ఇటు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటికే 2 విడతలు మొత్తం అయిపోయినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా మూడో విడత దాదాపుగా 398 స్థానాలకు అంటే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 398 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పోరు ఈ రోజుతో ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 1 గంట సమయం నుంచి 7 గంటల నుంచి 1 గంట వరకు పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి తర్వాత లంచ్ విరామం తీసుకున్న తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. 2 గంటల నుంచి ఆ గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి సర్పంచ్ తర్వాత వార్డు సభ్యులు మొదట వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం చేసిన తర్వాత వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు లెక్కించిన తర్వాత వాళ్ళ విజేతలుగా ప్రకటించి అక్కడే ఉంచిన తర్వాత 5-6 గంటల సమయం లోపల సర్పంచి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తూ ఉంటారు. దాదాపుగా తుది ఫలితం వచ్చాలంటే చిన్న గ్రామ పంచాయతీలు దాదాపుగా 8 గంటల నుంచి మేజర్ గ్రామ పంచాయతీలు 10 గంటల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రత్న మనకు శ్రీనివాస్, మీరు చెప్పినట్లుగానే రిజల్ట్ అనేది కూడా ఈ రోజే ఉండనుంది. అయితే ఓట్ల లెక్కింపు కూడా మరి కాసేపట్లో మొదలయ్యే అవకాశం నెలకొంది. ఇంతకు ముందు మనం చూసాం మొదటి అలాగే 2వ విడతల్లో భాగంగా రిజల్ట్ సమయంలో ఏ విధంగా అయితే చెదురుమదురు ఘటనలు జరిగినాయో అటువంటివి చోటు చేసుకోకుండా మరి కరీంనగర్ వ్యాప్తంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల దాదాపుగా మొదటి విడత 2వ విడత సర్పంచ్ ఎన్నికల లోపల తలెత్తినటువంటి సమస్యల పైన 3వ విడత లోపల ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అయితే ఇటు పోలీస్ యంత్రాంగం ఎన్నికల సంఘం మొత్తం కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతాల లోపల వెబ్ ద్వారా ఇప్పుడు మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘా లోపల పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత లోపల 2వ విడత లోపల ఏమైనా సమస్యలు తలెత్తాయా? ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకపోవడంతో 3వ విడత ఇప్పుడు దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మంతని మొత్తం కూడా అటవీ ప్రాంతం లోపల ఉంటుంది కదా. మొదటి విడత లోపలనే అక్కడ ఎన్నికలు అయిపోయినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 3వ విడత ఎన్నికల సందర్భంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 398 స్థానాల లోపల ఎన్నికలు ముగిసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చిన్న సమస్యలు తప్ప ఎక్కడ కూడా మేజర్ సమస్యలు తప్పడంతో ఇటు ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 గంటలకు ఈ 398 స్థానాల లోపల ఎవరు గెలుస్తారు అనేటువంటిది అయితే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల పైన జరగకపోయినా కానీ అన్ని పార్టీలు కూడా ప్రధానంగా ఇటు అధికారం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈ మొత్తం ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ మొదటి ఎన్నికల లోపల ఉన్నటువంటి ప్రభావం బీజేపీ యొక్క ప్రభావం 2వ 3వ వచ్చేసరికి అయితే తగ్గుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. 2వ దశ 3వ దశ దాదాపుగా
ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మద్దతుదారుల మధ్యనే పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మూడవ విడత వచ్చేసరికి బీజేపీ పార్టీ రాను రాను వీక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మూడో విడత లోపల కూడా కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తాన్ని ఓవరాల్ గా అయితే 1226 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మూడు విడత లోపల ఇప్పుడు సర్పంచ్ కు సంబంధించినటువంటి ఎన్నికల పోరు అయితే ఈ రోజుకి ముగిసిందని ఓకే చెప్పుకోవచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.